సో భయ చూడండి, ఇప్పుడు నాకు డ్రైవర్ అయితే కాల్ చేశారు. సో భయ చూడండి, మన బస్ అయితే వచ్చేసింది, న్యూగో ఎలక్ట్రిక్ బస్. సో భయ ప్రస్తుతం ఎల్బీ నగర్కి అయితే వచ్చాము. సో ఇక్కడ ప్యాసింజర్స్ బోర్డ్ చేయాలంట. సో చూడండి భయ, ఇక్కడ ఫుల్ మీల్స్ ఇచ్చారు. Hey, hi guys, welcome back to my channel, Maxwell Vlogs. సో ప్రజెంట్లీ మనం వచ్చి హైదరాబాద్లో ఉన్నాము. ఇవాళ ఒక బస్ జర్నీ అయితే చేయబోతున్నాము, ఎలక్ట్రిక్ బస్ జర్నీ అయితే చేయబోతున్నాము ఫ్రమ్ హైదరాబాద్ టు విజయవాడ. సో చూడండి, ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. సో మన పికప్ లొకేషన్ వచ్చి లకడికపూల్ అయితే ఇచ్చారు. సో నేను వచ్చి న్యూగో ఆఫీస్ దగ్గర అయితే వచ్చాను. ఇప్పుడు చూపెడతాను చూడండి ఒకసారి. సో ఇదే మన న్యూగో ఆఫీస్ ట్రావెల్స్. సో ఇంకా ఓపెన్ కాలే. సో ప్రస్తుతం టైం చూడండి, 9:15 అయితే అవుతుంది. సో మన బస్ కనుక డిపార్చర్ టైమింగ్ చూసుకుంటే మనం 10:15 అయితే బయలుదేరుతున్నాము హైదరాబాద్ నుంచి. అండ్ మనం విజయవాడ దాదాపు 4:15 అయితే చేరబోతున్నాము. సో నాకు వచ్చి ఈ టికెట్ కాస్టింగ్ వచ్చి 550 రూపాయలు అయితే అయిందండి ఈ న్యూగో ఎలక్ట్రిక్ బస్లో ఫ్రమ్ హైదరాబాద్ టు విజయవాడ. సో భయ చూడండి, ఇప్పుడు నాకు డ్రైవర్ అయితే కాల్ చేశారు. కాల్ చేసి మనం టెలిఫోన్ భవన్ పక్కన బస్ స్టాప్ ఉంది కదా, సో ఇక్కడ నిల్చోమన్నారు. సో బస్ ఇక్కడ వస్తుందంట, మనం ఇక్కడ నుంచి బస్ అయితే ఎక్కాలి. అండ్ చూడండి భయ, అమరావతి వాల్వో బస్ అయితే వచ్చింది ఇక్కడ. సో భయ చూడండి, మన బస్ అయితే వచ్చేసింది న్యూగో ఎలక్ట్రిక్ బస్. అండ్ లోపల పోదాం ఇప్పుడు. సో చూడండి భయ, మన బస్ అయితే బయలుదేరింది. భయ ప్రస్తుతం ఎల్బీ నగర్కి అయితే వచ్చాము. సో ఇక్కడ ప్యాసింజర్స్ బోర్డ్ చేయాలంట. చూడండి, సో ఒకసారి మీకు ఆటో రివ్యూ అయితే చూపెడతాను. మన న్యూగో ఎలక్ట్రిక్ బస్ చూడండి ఒకసారి, ఫ్రమ్ హైదరాబాద్ టు విజయవాడ, AP39U P1963. సో ఇది బ్యాక్ వ్యూ భయ, ఇది న్యూగో బ్రాండ్ అయితే ఇచ్చారు. సో చూడండి, ఇది వచ్చి మన డ్రైవర్స్ డాష్ బోర్డ్ ప్లస్ క్యాబిన్. అండ్ ఇదే మన సీట్ 1B. సో ఈ సీట్ అయితే బుక్ చేసుకున్నాము. ఇక్కడ చూడండి, మనకి ఏసీ పిన్స్ ఇచ్చారు, రీడింగ్ ల్యాంప్స్ అండ్ బాటిల్ హోల్డర్స్, లెగ్ రూమ్స్ చాలా బాగుంది, రెక్లైన్ సీట్స్. సో ఒకసారి ఇంటీరియర్ కూడా చూసుకోండి. సో బ్యాగ్ హోల్డర్స్ చాలా స్పేషియస్గా ఉంది ఇటు సైడ్. సో ఇక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ అయితే ఇచ్చారు ఇక్కడ కూడా. ఒకటి ఏం నచ్చిందంటే సీట్స్లో లైట్స్ అయితే ఇచ్చారు ఇలా, సో ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి నైట్ టైంలో మెయిన్లీ. సో ఈ బస్ ఒక సీటింగ్ కెపాసిటీ చూస్తే మనకు మొత్తం 41 సెమీ స్లీపర్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, మనకి USB సాకెట్ అయితే ఇచ్చారు, ప్లస్ సీట్ బెల్ట్స్ కూడా అయితే ఉంది. ఈచ్ అండ్ ఇండివిజువల్ సీట్స్కి అయితే ఇచ్చారు.
సో చూడండి భయ్య, మన ఫస్ట్ టోల్ గేట్ అయితే మనం క్రాస్ చేస్తున్నాం ఇప్పుడు. సో భయ చూడండి, మనం అయితే లంచ్ బ్రేక్ అయితే దిగాము. ఇది హోటల్ లిటిల్ విలేజ్ అంట. సో ఇది సూర్యాపేటలో వస్తుంది ఈ ఏరియా మొత్తము. అండ్ చూడండి బస్ ఇక్కడ పెట్టారు. ఇప్పుడు ప్రస్తుతం టైం అయితే చూడండి ఒక 5 minutes ఉంది 1 o'clockకి. సో చూడండి బస్ అయితే అటువైపు వెళ్ళాలంట ఛార్జింగ్ పెట్టడానికి. సో ఒక యూటర్న్ తీసుకొని అటు సైడ్ పోతున్నారంట. జస్ట్ ఇక్కడ నుంచి 5 minutes ఛార్జింగ్ పోర్టల్ అక్కడ ఉందంట. సో బస్ అక్కడ పోయి ఛార్జింగ్ చేస్తున్నారు. సో రండి మనమైతే లోపల పోదాం ఇప్పుడు. లంచ్కి ఏం ఆప్షన్స్ అయితే ఉంది, అవైలబుల్ ఉంది చూద్దాం ఇప్పుడు. ఒకసారి లోపల చూడండి, సూపర్గా ఉంది కదా హోటల్. చూడండి భయ్య, ఇక్కడ ఫుల్ మీల్స్ ఇచ్చారు. దీంట్లో మనకు పప్పు, రసం, కర్డ్, బ్రింజాల్ కర్రీ, ఒక టైప్ స్వీట్ అనుకుంటా ఇది, లేడీ ఫింగర్ ఫ్రై, ఇది కూడా ఒక స్వీట్, ఇది చట్నీ అనుకుంటా. సో అప్పలం ఇచ్చారు, అన్నం అయితే ఇచ్చారు. సో చూడండి టేస్ట్ చేసి మనమైతే చెప్తాము రైస్ ఎలా ఉందండి. అండ్ ఇది వచ్చి ఫుల్ మీల్స్ భయ, ఇది ప్లేట్ మీల్స్ కాదు ఫుల్ మీల్స్ అంట. ఇది కాస్ట్ చెప్తాను నేను తినంగానే ఎంత అది. సో గాయ్స్ లంచ్ అయితే తినేసినాను నేను, ఫుల్ మీల్స్ కదా. సో సూపర్గా ఉండే భయ మనకు లంచ్. 190 rupees అంట ఫుల్ మీల్స్, చాలా బాగుండే. మన బస్సు ఇంకా రాలే భయ, వెయిట్ చేస్తున్నాను నేను. ఛార్జింగ్ పోయింది, మళ్ళీ ఎప్పుడు వస్తుందో. సో ప్రస్తుతం టైం చూడండి 1:20 అయితే అవుతుంది. మంచిగుండే మనకు లంచ్ ఈ లిటిల్ విలేజ్ హోటల్లో. రికమెండ్ చేసేస్తున్నాను, ఒకసారి మీరు వస్తే ఇక్కడ ట్రై అయితే చేయండి. సో మనం వచ్చి ఫ్రమ్ హైదరాబాద్ టు నేనున్న ప్రజెంట్ లొకేషన్ వచ్చి ఒక 3 hours జర్నీ అయితే కంప్లీట్ అయింది. సో ఇంకా మనము 3 hours 15 minutes జర్నీ అయితే చేయాలా విజయవాడ చేరడానికి. అండ్ ఎవరైతే మన వీడియోస్ అయితే ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో వెరీ వార్మ్ వెల్కమ్ టు మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ. సో ఇలాంటి జర్నీస్ మీకు ఈ వీడియోస్లో షేర్ అయితే చేయబోతున్నాను. అండ్ చూడండి భయ, మన బస్ వచ్చేసింది. అమ్మ వెళ్ళిపోదమ్మా లోపల. చూడండి భయ, కేసరా టోల్ గేట్ అయితే వచ్చాము. సో గాయస్ మనమైతే దిగేసినాము ఇబ్రాహీంపట్నం. చూడండి మన బస్ అయితే బయలుదేరుతుందండి లాస్ట్ డెస్టినేషన్కి. సో భయ జర్నీ అయితే మనకు చాలా బాగుండే ఈ న్యూగో ఎలక్ట్రిక్ బస్లో ఫ్రమ్ హైదరాబాద్ టు విజయవాడ. సో మీకు ఎలా అనిపించింది ఈ జర్నీ కమెంట్ అయితే చేయండి. అండ్ మనం బ్లాగ్ ఇక్కడ ఎంజాయ్ చేయబోతున్నాము. ఈ బ్లాగ్ అయితే నచ్చిందంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Until then, do take care of yourself and bye.